పరమగీతములో మనం చూస్తున్నప్పుడు గొర్రెల కాపరి అయినటువంటి స్త్రీని చూసి ఆశించినటువంటి సొలొమోను రాజు, ఆమె ఒక ప్రేమను సొంతం చేయాలనే ఉద్దేశంతో అనేక యెరూషలేము కుమార్తెలను పంపిస్తారు. వారు వెళ్ళి ఆ రాజభవనం గురించి, ఆ అంతపురం గురించి అన్నీ అలా వివరించి, నీవి మట్టి గుడిసిలో ఇక్కడ ఎందుకు ఉండాలి, ఉన్నతమైనది అని చెప్పి అనేక విషయములన్నీ అలా వివరిస్తుంటే ఆమె తిరిగి చెప్తున్న ఒక మాట ఉంది, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా హృదయమును, నా ప్రియుని మీద ఉన్న ఆ ప్రేమ నుండి తొలగించుటకు ప్రయత్నం చేయవద్దు. నా ప్రియుడు 10,000 మందిలో సుందరుడు. సొలొమోను రాజు కావచ్చు, అన్నీ కలిగిన వాడు కావచ్చు, కానీ నేను కలిగి ఉన్న ఒక కాపరి ఉన్నారు, ఒక ప్రియుడు ఉన్నారు, ఆయన 10,000 మందిలో సుందరుడే. ఆ మాణిక్యం, ఆ ముత్యం నేను చూశాను, మిగిలిన అన్ని మట్టి మన్నై. ఆమె చెప్తున్న మాటే, సుందరుడా, మనోహరుడా, నిన్ను విడిచి నేను వేరొకరి వెంట వెళ్తానా? ఆ ముత్యం నా ముందు ఉన్నప్పుడు ఈ మట్టిని చూసి నేను వెళ్తానా? పాడు మట్టికై మాణిక్యమును విడిచిపెట్టను, పాడు మట్టికై మాణిక్యమును విడిచిపెట్టను. హల్లెలూయా.